so many interesting things. He will perform meditation. Sir, please. మనసు ఎక్కడ ఉంది అని ఒక వైద్య రంగానికి చెందినటువంటి డాక్టర్గా, సర్జరీ చేసినటువంటి డాక్టర్గా గమనించినప్పుడు, అవును ఎక్కడుంటుంది మనస్సు? ఎక్కడుంటుంది? మనస్సు మైండ్ అన్నా ఒకటే, పిల్లి మార్జాలంలాగా, క్యాట్ అన్నా. ఎక్కడుంటుంది మనస్సు? బ్రెయిన్. గట్టిగా చప్పట్లు కొట్టండి వారికి, గట్టిగా. ఎవరైతే చప్పట్ల ద్వారా కానీ మాటల ద్వారా కానీ ఇతరుల్లో ప్రోత్సాహాన్ని నింపుతుంటారో వారికి గుండె జబ్బులు రావట. ఇది మా డాక్టర్ మాట. వారన్నారు మనస్సు బ్రెయిన్లో ఉంటుందని. అవునండి, ఎక్కడుంటుంది బ్రెయిన్? ఎందుకు అడుగుతున్నానంటే ఒక్కొక్కరికి ఒక చోట ఉంటుంది బ్రెయిన్. ఒక సర్జన్గా నేను స్కల్, మోచెయ్యి, మోకాలు ఇలా అన్ని చోట్ల సర్జరీ చేసి చూసినా కూడా కనిపించలేదు మనస్సు. మనస్సు మీద పట్టు వస్తే జీవితం మీద పట్టు వస్తుందని లిండా గుడ్మన్ దాదాపు 104 years జీవించినటువంటి ఆమె చెప్పింది. ఎక్కడుంటుంది మనస్సు? మరి బ్రెయిన్లో లేదు. మరి ఎక్కడుంది? ఎస్, హృదయం. గట్టిగా చప్పట్లు కొట్టండి వారికి, గట్టిగా. మనసంతా నువ్వే, మైనే ప్యార్ కియా, దిల్ దే దియా, ఇటువంటి మూవీస్ చూస్తూ అనుకుంటున్నాం మన మనస్సు మన హృదయంలో ఉందని. అక్కడ కూడా లేదు మనస్సు. మరెక్కడుంది? మనసు యొక్క పని ఆలోచనలను సృష్టించడం. మనసు యొక్క పని ఆలోచనలను సృష్టించడం. ఓకే, మనసు గురించి చాలా చక్కగా చెప్పినటువంటి వాడు అన్నమాచార్య. ఎవరి అన్నమయ్య? నాగార్జున. గట్టిగా చప్పట్లు కొట్టండి వారికి, గట్టిగా. అన్నమయ్య ఏమన్నానంటే, పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భవంబు తెలిసినే ఉయ్యాల అన్నారు. అంటే ఎప్పుడైతే చూడండి, మనతో పాటు మన వయసు పెరుగుతున్నా, మన యొక్క పొజిషన్ మారుతున్నా, ఎప్పుడు కూడా మనతో ఉంటుంది మన బ్రెత్. ఒకసారి ముక్కు పట్టుకోండి. అందరూ వచ్చే లోపల కొద్దిసేపు, ఒక 2-3 minutes అందరూ ముక్కు పట్టుకోండి. ప్రతిదీ కూడా శాస్త్రీయ దృక్పథంతో మనం గమనించాలి. We should always have scientific temper. Today I want to show you the exact anatomy and function of the mind so that you can have control on your mind. మనసు మీద పట్టు వచ్చేటువంటి మార్గం. ఒకసారి ముక్కు పట్టుకోండి. అందరూ ముక్కు ఉన్న వాళ్ళు మాత్రమే. ఎస్, ఒక్క నిమిషం పాటు. 1 2 3 90 92 చూద్దాం. అలానే గాలి తీసుకోకుండా. చాలు చాలు. ముక్కు పట్టుకుని అలానే పట్టుకున్నప్పుడు ఎవరికైనా ఏదైనా ఆలోచన వచ్చిందా? ఆయన అంటున్నారు పోతామన్న ఆలోచన వచ్చింది అనేసి. ఎప్పుడైతే మనము శ్వాసను పట్టుకుంటామో మన ఆలోచనలు తగ్గిపోతాయి. సో ఈరోజు నేను చేయించేటువంటి కొన్ని టెక్నిక్స్లో, బికాస్ ట్రాన్స్ఫర్మేషనల్ ఎక్స్పీరియన్సెస్ మనము ఏదైతే ప్రాక్టీస్ చేస్తే మనకు మంచి కాన్సన్ట్రేషన్ వస్తుందో, మంచి అటెన్షన్ వస్తుందో, అలాగే మన జీవితం మీద పట్టు వచ్చి మన జీవితాన్ని మనమే సృష్టించుకునేటువంటి స్థితికి ఎదుగుతామో అటువంటి కొన్ని టెక్నిక్స్ చెప్తూ వస్తాను. ఐఎమ్ డాక్టర్ హరికుమార్. బేసిక్గా నేను కాస్మెటిక్ సర్జన్. బాహ్య సౌందర్యంతో పాటు అంతర సౌందర్యాన్ని అందించినప్పుడే మనము నిజమైనటువంటి వైద్యం చేస్తాము అని మా పయనీర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ద ప్లాస్టిక్ సర్జరీ చెప్పిన తర్వాత నేను కూడా ఒప్పుకున్నాను. గంపా నాగేశ్వరరావు గారు ఒక పెద్ద డాక్టర్ అని. గట్టిగా చెప్పట్ల వారికి. నెక్స్ట్ స్లైడ్. ముఖ్యంగా మా మెడికల్ ఎంబ్లంలో 2 పాములు ఇలా, అంటే దే ఆర్ మెంట్ ఫర్ ఎనర్జీ. వీఆర్ ఆల్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ పీపుల్. ఎప్పుడు మనలో ఉన్నటువంటి యూత్ తగ్గకుండా ఉంటుందంటే, ఒకటి కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ కంటిన్యూస్ టీచింగ్ ఎప్పుడైతే ఉంటుందో, ఏదైతే నేర్చుకున్నామో, ఏదైతే అనుభవించామో దాన్ని అందరికీ పంచుతుంటామో అప్పుడు ఎప్పుడు కూడా నిత్య నూతనంగా ఉంటాము అనేటువంటిది మా మ్యాక్స్వెల్ చెప్పడం జరిగింది. నెక్స్ట్, మనందరికీ తెలుసు ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచంలో లెఫ్ట్ బ్రెయిన్ వాడుతూ ఉంటాం. లెఫ్ట్ బ్రెయిన్ ఫంక్షన్స్ అయినటువంటి లాజికల్, సీక్వెన్షియల్, రేషనల్ ఇటువంటివన్నీ చేస్తుంటే మనలో
నిద్రాణంగా ఉన్నటువంటి రైట్ బ్రెయిన్ యాక్టివిటీని మనము మోటివేట్ చేయగలగాలి. ఒకసారి అందరూ ఇలా ఉంచుకుందాం. నేను 1 2 3 4 అన్నప్పుడు ఇలా కొట్టేసేయాలి. చూద్దాం. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అన్నాం. అంటే శ్రద్ధ ఉంటే దేంట్లోనైనా కూడా విజయం అని మన దగ్గర ఉన్నటువంటి అందరు మోటివేషన్ స్పీకర్స్ మనకు నిరూపించారు, ఎంతో సక్సెస్ని పొంది. అలానే మీరందరూ కూడా మీ పట్ల మీకు శ్రద్ధ, మీ ఆలోచనల పట్ల, మీ జీవితం పట్ల శ్రద్ధ ఉంటే ఎంత విజయాన్నైనా సాధించవచ్చు అన్నారు. కాబట్టి ఒకసారి మన శ్రద్ధను టెస్ట్ చేసుకుందాం. అప్పుడు కొట్టేసేయాలి. ఎస్ 1 2 3. So you know, okay, you are the best assessor of your own self, right? Okay. So మన యొక్క రైట్ బ్రెయిన్ బాగా యాక్టివేట్ అవ్వడానికి ఒక సింపుల్ టెక్నిక్ ఉంది. అది ఎలా అంటే చూడండి, మీరు యూ హ్యావ్ వెరీ హై గోల్స్ ఇన్ యువర్ లైఫ్, యూ వాంట్ టు సక్సీడ్, బట్ అట్ ద సేమ్ టైమ్ యూ మస్ట్ నీడ్ సమ్ రిలాక్సేషన్, సమ్ రిఫ్రెష్మెంట్ ఇన్ యువర్ లైఫ్. యూజువల్గా మనం నిద్రను ఆశ్రయిస్తాం, కానీ నిద్ర కంటే చాలా గొప్పగా ఉపయోగపడేటువంటి ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ చెప్తాను. దీన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా నా జీవితంలో కూడా ఎక్కువ కష్టపడుతూ ఎప్పుడు మంచి మార్కులతో వచ్చేటువంటి నేను ఎప్పుడైతే ఈ ప్రాక్టీసెస్ చేశానో నాకు మంచి రిఫ్రెష్మెంట్ రావడం, అట్ ద సేమ్ టైం ఫస్ట్ అటెంప్ట్లోనే ఎంబీబీఎస్ రావడం, ఎంఎస్ జనరల్ సర్జరీ కూడా బెస్ట్ అవుట్ గోయింగ్ రావడం, ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జరీలో స్టేట్ సెకండ్ రావడం, ఇలా ఈజీగా అనిపించింది. కాబట్టి ఇంత మంచి చక్కని ఛాన్స్ మన గంపా నాగేశ్వరరావు గారు ఇస్తే నేనెందుకు దీన్ని షేర్ చేసుకోకూడదు అనిపించింది. క్లాప్స్ టు గంపా నాగేశ్వరరావు గారు, నెహ్రూ గారు అండ్ ఆల్ ద పీపుల్, క్లాప్స్. సో ఫస్ట్ థింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ 4 షార్ట్ బ్రెత్స్ తీసుకోవాలి, 5th లాంగ్ బ్రెత్ తీసుకోవాలి. 5th ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను నాకున్నటువంటి ఎంతోమంది గురువులను కలిసినప్పుడు తెలుసుకున్న దాన్ని ఈ 40 to 45 మినిట్స్లో మీకు వీలైనంత ఎక్కువగా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓన్లీ టెక్నికల్ ఆస్పెక్ట్స్, నాట్ ది సబ్జెక్ట్, బికాస్ యు ఆర్ ఆల్రెడీ వెల్ వర్స్డ్ విత్ ఆల్ ద సబ్జెక్ట్, రైట్? 4 times ఒకసారి చేద్దాం. ఇలా 4 times షార్ట్ బ్రెత్ తీసుకున్న తర్వాత 5th one బాగా డీప్గా, దట్ ఈస్ కాల్డ్ బెల్లీ బ్రీదింగ్. మీరు చిన్న పిల్లలను గమనిస్తే చిన్నపిల్లలు పూర్తిగా గాలి తీసుకొని వదులుతుంటారు. మనము క్రమక్రమంగా అడల్ట్స్ అవుతామన్నట్టు, కలుషితమైనటువంటి వాళ్ళగా అవుతాం. దీనికి కారణం ఏమిటంటే షాలో బ్రీదింగ్, ఇర్రెగ్యులర్ బ్రీదింగ్, ఇవన్నీ కూడా చాలామంది మీరు ఛానల్లో చూస్తుంటే ఆ ఫుడ్ తినండి, ఇలా ఉండండి, అలా ఉండండి, ఎంతో మంచి మాటలు చెప్పొచ్చు. కానీ అన్నిటికంటే గొప్ప వ్యాయామం ప్రాణాయామం అని మా డాక్టర్స్ అందరూ కూడా ఇప్పుడు తెలుసుకుంటున్నారు. క్లాప్స్ టు దిస్ ప్రాణాయామ. సో ఈ 4 1 కలిపి ఒక సైకిల్, ఇటువంటివి ఒక 21 times చేస్తాం. 21 times చేసిన తర్వాత అంటే దిస్ ఆల్మోస్ట్ ఒక 2 to 3 minutes తీసుకుంటుంది. తర్వాత మీరు సహజంగా జరుగుతున్నటువంటి శ్వాసను కానీ లేదా కామ్గా ఉండి కానీ ఒక 3 to 5 minutes ఉన్న తర్వాత మీరందరూ సీక్రెట్ బుక్ చదివారు, రొండో బాయన్. మనం ఎంత గొప్పగా ఊహించగలిగితే, ఎంత గొప్పగా సృజనాత్మకంగా మనల్ని మనం చూసుకోగలిగితే అంత గొప్పగా తదాస్తు అనేటువంటి ఆ యొక్క తీర్మానం మన శరీరమే చేస్తుందని మనం విన్నాం. వాట్ ఐ వాంట్ టు సే ఈస్, వాట్ ఎవర్ యు సిన్సియర్లీ బిలీవ్ ఇన్, ఏదైతే తీవ్రంగా నమ్ముతామో, నిశితంగా ఆలోచన చేస్తామో, త్రికరణ శుద్ధితో నిర్వర్తిస్తామో అది తప్పక మన దగ్గరికి వచ్చి తీరుతుందని సైబిల్లీక్ మాతామహి చెప్పారు. సో ఫైనల్ స్టెప్లో అంటే ఫస్ట్ ఒక 2 to 3 minutes 4:1 సైకిల్స్ చేశాము, కామ్గా బ్రెత్ అబ్జర్వ్ చేశాము. 3rd స్టెప్లో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు ఒక 10 yearsలో? చాలామంది నాకు ఆరోగ్యంగా ఉందండి, షుగర్ ఉంది, బీపీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఆరోగ్యం కావాలని కోరుకుంటారు, కానీ ఆరోగ్యం ఉంటే ఎలా ఉండాలో మనకు తెలియదు. సో ఇలా చూడడానికి మనం ప్రయత్నం చేస్తాం.
ఇక మీరు ఉన్నతమైనటువంటి పొజిషన్స్ కోరుకుంటూ ఉండవచ్చు. ఎస్, ఐ షుడ్ బికమ్ లైక్ దిస్ విత్ ఎన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ అని అనుకుంటూ ఉండవచ్చు. అవన్నీ ఉంటే ఎలా ఉంటారు? ఒకసారి మిమ్మల్ని చూసుకుంటారు. ఇదంతా టెక్నిక్ ఒక 5 to 7 minutes తీసుకుంటుంది. కానీ మీరు సమయం పెంచే కొద్దీ సమయాన్ని శాసించేటువంటి వ్యక్తులుగా మీరు తప్పకుండా అవుతారు. క్లాప్స్ టు దిస్ టెక్నిక్. రైట్, నెక్స్ట్ చేయిస్తా నేను తర్వాత. ఓకే, నెక్స్ట్. మనందరికీ తెలుసు, సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పాడు, కనిపిస్తున్నదంతా కూడా మనము ఒక 5 to 10% కూడా వాడలేకుండా ఉన్నామనేసి. కానీ మనలో ఎంత శక్తి ఉంది అనేటువంటిది మనమే చూస్తాం. ఇంకొక విషయం, రెండవ టెక్నిక్లో నేను ఏం చెప్తూ వస్తానంటే, చాలామందికి షేమ్ కానీ గిల్ట్ కానీ ఉంటుంది. నన్ను వారు నిందించారండి, వీరు నిందించారు, దీన్ని ఏ విధంగా నేను పోగొట్టుకోవాలనేసి. షమన్స్ అనేటువంటి మెక్సికన్ హీలర్స్ ఎంత బ్యూటిఫుల్గా చెప్పారంటే, నీవు పెద్ద పెద్ద గురువుల దగ్గర కూడా పోవాల్సిన అవసరం లేదు, ఎవరిని ఆశ్రయించవలసిన అవసరం లేదు. నీవు ఈ చిన్ని టెక్నిక్ చేయడం ద్వారా ఏదైతే పోగొట్టుకోవాలని అనుకుంటున్నావో, అది అధిక బరువు కావచ్చు, అందవిహీనత కావచ్చు, భయం కావచ్చు, మీలో ఏముంటే వాటిని వెరీ సింపుల్ టెక్నిక్, దాంట్లో ఏం జరుగుతుందో చెప్తాను. లాస్ట్ యు ఆర్ గోయింగ్ టు ప్రాక్టీస్ ఇట్. మనందరికీ తెలిసినటువంటి విషయం, బ్రెయిన్లో ఉన్నటువంటి నర్వ్స్ ఈ ప్రాంతంలో క్రిస్ క్రాస్ అవుతాయి. అంటే రైట్ సైడ్ లెఫ్ట్గా వస్తుంది, లెఫ్ట్ రైట్గా వస్తుందని. దీంట్లో మీరు చేసేటువంటి ఈ విషయం ఏంటంటే, మొట్టమొదటిగా మీరు ఏవైతే అనుకుంటున్నారో, నాకు ముఖం మీద మొటిమలు వస్తున్నాయండి, నల్లగా ఉన్నాను, నన్ను ఎవ్వరూ అప్రిషియేట్ చేయడం లేదు, చా చిచిచి ఏవో ఉంటాయి కదా, వీటన్నిటినీ మీరు గాలి వదులుతూ ఇలా వదిలేస్తారు. తర్వాత గాలి బాగా తీసుకుంటున్నప్పుడు ఏవైతే పొందాలనుకుంటున్నారో, ఏవైతే ఉంటే మీరు చాలా గొప్పగా ఉంటారో వాటన్నిటిని ఇలా తీసుకొని వస్తారు. మీరు విన్నటువంటి మాట ఏమిటంటే, మన మార్పుతోనే ప్రపంచమంతా మారుతుంది, దృష్టి మారితే దునియా మారుతుంది అన్నది విన్నాం. నిజానికి ఎవరినైనా మార్చాలంటే మొదట మనం మార్పు చేస్తూ, రెండవ స్థాయిలో చెప్తాను, మీరు ఎవరినైనా మార్చాలని అనుకుంటున్నారనుకోండి, నిజంగా అది పేరెంట్స్ కావచ్చు, మీకు నచ్చని వాళ్ళను, ఈ టెక్నిక్ ద్వారా మీరు సరి చేసుకోవచ్చు. ఎస్, థర్డ్. ఇక్కడ మనం గమనిస్తే మనం ఎన్నో మాస్క్స్ వేసుకొని ఉంటాం. అంటే ముఖానికి మనం మాస్క్ వేసుకుంటాం, ఈ మాస్క్ తీసేటువంటి ప్రయత్నం చేస్తాం. దిస్ ద మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్. దీంట్లో మనందరికీ తెలిసినటువంటి ఒక విషయం, ఇంటలెక్ట్ ఉంటే, ఇంటెలిజెన్స్ ఉంటే దేన్నైనా సాధించగలమని. కానీ ఇంట్యూషన్ కొంతమందికి ఎందుకో ఆ లక్ ఫ్యాక్టర్ తగులుతూ ఉంటుంది. లక్ ఫ్యాక్టర్ అనేటువంటిది కూడా మనమే పెంచుకోవచ్చు, ఎవరి అవసరం లేకుండా, ఏ దేవుడు ఏ గురువు లేకుండా. నేను థర్డ్ చెప్పేటువంటి టెక్నిక్ వెరీ బ్యూటిఫుల్ టెక్నిక్. దీంట్లో మీరు లక్ ఫ్యాక్టర్ తెలుసుకుంటారు. అందరు అటెన్షన్తో ఉన్నారా? అందరూ ఒక్కసారి మీ రైట్ లెగ్ ఇలా కొద్దిగా అలా పైకానండి, రైట్ లెగ్, రైట్ని నేను చెప్పినట్టు చేస్తారా? అందరూ నోస్ పట్టుకోండి. అందరు అటెంటివ్గానే ఉన్నారు. క్లాప్స్ టు ఆల్ ఆఫ్ యూ. క్లాప్స్ క్లాప్స్. సో మొట్టమొదటిగా మనం చేద్దాం ఈ టెక్నిక్. ఎస్, నెక్స్ట్. నేను చెప్పినట్టుగా 4:1 బ్రీదింగ్ టెక్నిక్స్, షమనిక్స్. అండ్ మీలో ఎంతమంది మీరు ఎలా ఉండబోతున్నారు ఒక 10 yearsలో చూసుకోవాలనుకుంటున్నారు? ఐఎమ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ క్రియేటివ్ విజువలైజేషన్ అండ్ ఆల్సో టేకింగ్ ద పీపుల్ హౌ బెస్ట్ యూ కెన్ సీ యువర్ సెల్ఫ్. మనం ఏదైతే గట్టిగా నమ్మగలుగుతామో అది తప్పక జరిగి తీరుతుంది. దానికి ఫ్యూచర్ లైఫ్ ప్రోగ్రెషన్, అది ఇట్ టేక్స్ నాట్ మోర్ దాన్ 4 to 5 minutes, దాన్ని ఇంక్లూడ్ చేస్తాను. ఇక పెండులం టెక్నిక్ అనేటువంటి టెక్నిక్ ద్వారా మీ ఇంట్యూషన్, అంటే ఈ పోటీ ప్రపంచంలో మనం ఎంత చదివినా కూడా మనము ఆ ఏబిసిడీల్లో మనకు తెలియకపోతే వేస్ట్ అవుతుంది. మీరు ఏది అవును అంటే మీ ఎంత ప్రయత్నం చేసినా గుడ్డిగా పెట్టకుండా ఒక ఇంట్యూటివ్ టెక్నిక్, బాడీ అందించేటువంటి ఒక టెక్నిక్ ద్వారా మీరు చేస్తే సక్సీడ్ అయ్యేటువంటి ఛాన్సెస్ 50% కంటే కూడా ఎక్కువగా ఉంటాయి. కారణం, మన యొక్క బాడీకి ఒక డివైన్ ఇంటెలిజెన్స్ ఉంది. మన బాడీ చాలా చక్కగా చెప్తుంది, ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ త్రూ యూ అనేసి, యు ఆర్ ఏ యూనిక్ పర్సన్ అనేసి. దాన్ని కూడా మనం చూస్తాం. నెక్స్ట్,
సరే, ఫస్ట్ టెక్నిక్ చేద్దాం మనం. విల్ ఆల్ గోయింగ్ టు ద టెక్నిక్ ప్రాపర్. ఆల్ ఆఫ్ యూ కళ్ళు మూసుకుందాం, రిలాక్స్డ్గా ఉందాం. క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్ అండ్ స్టార్ట్. కళ్ళు మూసుకొని హాయిగా 4 times షార్ట్ బ్రెత్ చేస్తాం. ఫిఫ్త్ వన్ బాగా గాఢంగా తీసుకుందాం. 4 సార్లు చిన్న శ్వాస, 5వసారి బాగా పూర్తి శ్వాస. తల్లి తండ్రి ఫ్రెండ్స్ అందరూ 24 hours ఉండకపోవచ్చు. కళ్ళు మూసుకొని నా మాటలు వింటూ ఉండండి, చక్కగా చేస్తూ ఉండండి. మీతో ఉంటుంది మీ శ్వాస. శ్వాసను విశ్వసించిన విశ్వాన్నే జయించవచ్చన్నారు. 4 times షార్ట్ బ్రెత్, 5th లాంగ్ బ్రెత్. మాటలకు మించినటువంటి పరివర్తన మనం చూసే ప్రయత్నం చేద్దాం. 4 times షార్ట్ బ్రెత్, 5th లాంగ్ బ్రెత్. ఇటువంటి సైకిల్స్ ఒక 20 to 21 చేద్దాం. శరీరం అంతా హాయిగా అవుతుంది కొద్దిసేపటికి. బీటా స్టేట్లో పొందనటువంటి ఎన్నో విషయాలను గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులు ఆల్ఫా స్టేట్లో పొందడం జరిగింది. మనకు కూడా వీలవుతుందని నా ప్రగాఢ విశ్వాసం. చక్కగా 4 times షార్ట్ బ్రెత్, 5th లాంగ్ బ్రెత్. హాయిగా, ఎస్, సౌండ్ వినిపిస్తూ ఉండాలి. ఫిఫ్త్ బాగా తీసుకోండి. 10 సైకిల్స్ అయిపోయాయి, ఇంకా 11 సైకిల్స్ మాత్రమే. హాయిగా ప్రశాంతంగా. వెరీ గుడ్. ఎస్, ఇక ఇప్పుడు డీప్ బ్రీదింగ్ చేస్తాం. పూర్తిగా తీసుకుందాం, పూర్ణ శ్వాస. 21 సైకిల్స్ అయిపోయాయని అనుకుంటూ ఇక పూర్తిగా తీసుకుందాం. పూర్ణంగా తీసుకొని పూర్ణంగా వదులుతున్నప్పుడు పూర్ణ జీవితం కావాలంటే పూర్ణ శ్వాస అవసరం మనకు. బాహ్య ప్రపంచాన్ని అంతర్ ప్రపంచాన్ని కలుపుతుంది మన శ్వాస. సో బాగా పూర్తిగా తీసుకోండి. పూర్తి జీవితం కావాలంటే బాగా డీప్గా తీసుకుంటూ. ఎంతమందికి హాయిగా అనిపిస్తుంది? రైట్ హ్యాండ్ చూపించవచ్చు. వెరీ గుడ్, మోస్ట్ ఆఫ్ ది పీపుల్. వెరీ నైస్. కంటిన్యూ. అనదర్ 2 minutes. పట్టు పట్టరాదు, పట్టనేని బిగియ పట్టవలే. శ్వాస మీద ఓ పట్టు పడదాం. గొప్ప జ్ఞానం మనలోనే ఉంది. ఆచరణకు ఉన్న అడ్డంకులను తొలగించుకుందాం. హాయిగా, గాఢంగా డీప్ బ్రీదింగ్ ఫర్ అనదర్ 1.5 minutes. ఆల్రెడీ 4 minutes చేశాం, ఇంకొక 2-3 minutes. మన భవిష్యత్తును మనమే చూస్తూ నిర్మించగలిగినటువంటి స్థాయికి ప్రయత్నం చేద్దాం. బాగా గాఢంగా, పూర్తిగా. ఎంతమందికి బాడీలో నమ్నెస్, తిమ్మిరి తెలుస్తూ ఉంది? రైజ్ యువర్ రైట్ హ్యాండ్. వెరీ గుడ్, వెరీ నైస్. అలానే చేస్తూ ఉండండి చివరి 2 నిమిషాలు. మనకు తెలుసు మనలో ఉన్నటువంటి శక్తిని 5 to 10% కూడా వాడడం లేదని. ఈ నిద్రాణమైనటువంటి సెల్స్ యాక్టివ్గా అవుతున్నప్పుడు ఈ నమ్నెస్ పెరుగుతుంది. చూడు ఎంత ఇన్సెన్సిటివ్గా ఉన్నావని. బాగా గాఢంగా, డీప్గా, హాయిగా, ప్రశాంతంగా ఇలా బాగా గాఢంగా తీసుకుంటూ కళ్ళు ఏమాత్రం తెరవకుండా చివరి 1 నిమిషం మనలోకి మనం ప్రయాణం. ఇది సత్యసాయి చెప్పిన, బుద్ధుడు చెప్పిన, జీసస్ చెప్పిన మనం మరచినటువంటి మాటలు. హాయిగా, ప్రశాంతంగా, ఎస్, సహజంగా జరుగుతున్నటువంటి ఆ శ్వాసను హాయిగా అలా గమనిస్తూ నా మాటలతో పాటు జస్ట్ ఫాలో ఇట్ ఇంటూ యువర్ ఓన్ ఫ్యూచర్. హాయిగా, ప్రశాంతంగా, ఒక అందమైన, మనకు తెలుసు. ఎస్, మీరు శ్వాసను గమనిస్తూ ఉండండి నా మాటలు వింటూ.
ఎవరికెంత ఊహాశక్తి ఉంటే, అందుకే కలలు కనండి, గొప్పగా చూడండి. మిమ్మల్ని అన్న అబ్దుల్ కలాం మాటలే కానీ, వివేకానందుడు కానీ ఇప్పుడు మనం ఆచరణలో చేద్దాం. హాయిగా, ఎస్, యు ఆర్ రిలాక్సింగ్ ఇన్ ఎ బ్యూటిఫుల్ గార్డెన్. ఒక అందమైన పూల తోటలో మీరు హాయిగా అలా రిలాక్స్ అవుతూ, అక్కడ ఉన్నటువంటి ఫ్లవర్స్, పూలను అలా తాకుతూ, పక్షుల కిలకిలా రావాలు, పూల సువాసన అంత చక్కగల, ఇది మన మనస్సును ఉత్తేజపరుస్తుంది. మనసు బాగుంటే మనిషి బాగుంటాడు. ఎస్, విజువలైజ్. అక్కడ ఉన్న వాటర్, పాండ్స్, కొలంలో ఉన్నటువంటి వాటర్ అలా తాకుతూ, అలా ముందుకు వెళ్తూ, అక్కడ ఒక ప్రవహిస్తున్న సెలయేరు, దానిపైన ఒక బ్రిడ్జ్. ఇదంతా మనం చూస్తున్న బాహ్య ప్రపంచం. బ్రిడ్జ్ దాటుతూ ఉన్నాం. ఇదే ఎంటర్ ఇన్ టు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎంటర్ ఇన్ యువర్ సెల్ఫ్. నీలోకి నువ్వు ప్రయాణం చేయడం అనేది. యు ఆర్ క్రాసింగ్ ద బ్రిడ్జ్. 1 to 5 కౌంట్ చేస్తున్నాను. 1. ఎంతమందికి బ్రిడ్జ్ తెలుస్తూ ఉంది? రైజ్ యువర్ రైట్ హ్యాండ్. వెరీ గుడ్, ఆల్ ఆఫ్ ద పీపుల్, వెరీ నైస్. అలా బ్రిడ్జ్ క్రాస్ చేస్తూ 2, 3. బ్రిడ్జ్ పూర్తిగా క్రాస్ చేసేటప్పటికి మీరు 10 రెట్లు గొప్పగా ఉంటే ఎలా ఉంటారో చూసుకుంటారు మిమ్మల్ని. మీరెంత గొప్ప స్థితిలో ఉంటే మీరు, మీ కుటుంబం, మీ ప్రపంచం మీకు సమర్థిస్తుందో అది చూసుకోబోతున్నారు. 3. 10 రెట్లు గొప్పగా మీలో కాన్సన్ట్రేషన్, 10 రెట్లు గొప్పగా కమ్యూనికేషనల్ స్కిల్స్, 10 రెట్లు గొప్పగా లీడర్షిప్ క్వాలిటీస్, డైనమిక్, క్రియేటివ్ యూత్ అంటే ఎలా ఉంటారో ఒక్కసారి మీరే 10 టైమ్స్ గొప్పగా ఉంటే. 4. బ్రిడ్జ్ పూర్తిగా క్రాస్ చేస్తున్నారు. 5 అనేటప్పటికీ యూ కెన్ సీ యువర్ సెల్ఫ్ 10 టైమ్స్ గొప్పగా. ఎస్, యు ఆర్ దేర్. 5. ఎటువంటి ఫుట్వేర్ వేసుకున్నారు మీరు? 10 టైమ్స్ గొప్పగా ఉంటే మీలో కాన్ఫిడెన్స్ కానీ, కమ్యూనికేషన్ గొప్పగా ఉన్నా, ఫీల్ ఇట్. కనిపించాల్సిన అవసరమే లేదు. యూ కెన్ ఫీల్ యువర్ సెల్ఫ్. వేసుకున్న డ్రెస్ చూడండి ఎంత గొప్పగా ఉంది. మీరు మెచ్చిన, నచ్చిన మీ డ్రెస్ చూడండి. ముఖంలో ఎంత ఆనందం, ఎంత ప్రశాంతత. 10 టైమ్స్ గొప్పగా ఉన్నప్పుడు ఎవరెవరున్నారు మీతో? మీరున్న ప్రదేశం, మీతో పాటు ఉన్న వ్యక్తులు, జస్ట్ ఫీల్ దమ్. ఒకసారి గమనించండి. అందరం ఆలోచిస్తుంటాం ఇలా ఉండాలి, అలా ఉండాలని. ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. గొప్పగా, చక్కని ఆరోగ్యం, చలాకితనం, హుందాతనం, మీ మాటల్లో నేర్పు, ఓర్పు, తీర్పు రాహిత్యం, మార్పుకు సంసిద్ధత. ఫీల్ ఇట్. ఎంతో రేడియంట్గా. మీరెక్కడ ఉంటే అక్కడ సంతోషం, ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం. ఫీల్ ఇట్. మీ యొక్క హౌస్ చాలా గొప్పగా, 10 టైమ్స్ గొప్పగా చూడండి. మీ తల్లిదండ్రులు మీతో ఎంతో ప్రేమగా పంచుకుంటున్నటువంటి ఎన్నో విషయాలను గమనించండి. యువర్ టీచర్స్, లెక్చరర్స్, యువర్ కొలీగ్స్ ఆర్ రెస్పెక్టింగ్ యూ. ఫీల్ దట్. ఎంతో అభినందన, ఎంతో ప్రశంసలు, ఆనందం. నెమ్మదిగా మీరు, నేను 1 to 5 కౌంట్ చేస్తున్నాను. మీరు లైఫ్లో బాగా సెటిల్ అయితే ఎలా ఉంటారో చూడబోతున్నారు, ఫీల్ అవ్వబోతున్నారు. సామూహికంగా ఏది చేస్తే దానికి శక్తి ఉంటుంది. యువతకు ఎంతో శక్తి ఉంది. ఇక్కడ ఉన్నాం, గొప్పగా చూసుకుందాం. బాగా చక్కగా సెటిల్ అయితే ఎలా ఉంటారు మీరు లైఫ్లో? 1, 2, yes, 3. యు ఆర్ దేర్. చాలా గొప్పగా సెటిల్ అయి ఉన్నారు. సీ ద ఫుట్వేర్,
ద డ్రెస్, ద పీపుల్ అరౌండ్ యూ, మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు, మీరు పనిచేస్తున్న ప్రదేశం. ఫీల్ దట్ కోఆపరేషన్, ఫీల్ దట్ జాయ్. ఎంతో హాయిగా చక్కగా, చక్కని ఆరోగ్యం. ఎస్, ఫీల్ ఇట్. ఫీల్ ఇట్. నెమ్మదిగా కొంచెం నవ్వొచ్చినా మీ లైఫ్లో మీ జీవిత భాగస్వామిని చూసుకోబోతున్నారు. మీ జీవిత భాగస్వామి, పిల్లలు. ఎస్, ఎంత గొప్పగా సంపాదించిన సంపాదన, మీరు చేసేటువంటి సేవలు, ప్రపంచం మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలంటే ఎలా ఉండబోతున్నారో అంత గొప్పగా చూసుకోబోతున్నారు. 1, 2, ఎస్, యు ఆర్ దేర్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. యు ఆర్ టోటల్లీ సెటిల్డ్. యువర్ స్పౌజ్ ఈస్ దేర్. లుక్ ఇన్ టు ద స్పౌజ్ ఐస్. యువర్ చిల్డ్రన్, ఆ ప్రేమ అనురాగాలు, బంధంలో ఉన్నటువంటి ఆనందం, బంధంలో ఉన్నటువంటి మోక్షం. ఫీల్ ఇట్. మీరు చేస్తున్న సేవలు, మిమ్మల్ని కొనియాడుతున్నటువంటి ఆ ప్రపంచం, సమాజం. ఎస్, అంతా చక్కగా చూస్తూ ఆ సమయంలో మీరు బాగా సెటిల్ అయినప్పుడు గంపా నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు చూడండి. చూడండి, మనకు ట్రైన్ చేసినటువంటి ట్రైనర్స్ అంతా ఎంత గొప్ప స్థితిలో ఉన్నారు చూడండి. ఎంత గొప్ప సామాజిక సేవ, ఎంత గొప్పగా ప్రపంచాన్ని మారుస్తున్నారు. మారిన ఆ ప్రపంచం. ఫీల్ ఇట్. ఫైనల్ 2 seconds. చక్కగా ఇప్పుడు, దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, టేక్ ఆల్ ద పాజిటివ్ ఎనర్జీ. మీరు సాధించారు, పొందారు, అనుభవించారు, దీనంతా చక్కగా తీసుకుంటూ ఈ వర్తమానంలోకి వస్తున్నారు. యు ఆర్ కమింగ్ ఇన్ టు దిస్ మూమెంట్ టేకింగ్ ఆల్ ద సక్సెస్, జాయ్, హ్యాపీనెస్. గతం కంటే, భవిష్యత్తు కంటే వర్తమానం మరింత గొప్పది. యు ఆర్ బ్రింగింగ్ ఆల్ ద జాయ్, ఆల్ ద సక్సెస్ చక్కగా మీలోకి వస్తూ శరీరం అంతా, అణువణువంతా చక్కని ఆనందంతో, విజయ స్ఫూర్తితో, నూతన ఉత్సాహంతో అణువణువు వెలుగుతూ ఉంది, ప్రకాశిస్తూ. మీరున్న చోటు ఎంతో రేడియంట్గా, శాంతంగా, కలిసి ఉంటే కలదు సుఖమన్నారు కాబట్టి చాలా గొప్ప స్థితిలో. ఎస్, ఎంతమంది కళ్ళు తెరవకుండా, ఎంతమందికి హాయిగా అనిపిస్తుంది? రైట్ హ్యాండ్ చూపించవచ్చు. వెరీ గుడ్. నెమ్మదిగా చేతులు కళ్ళ మీద ఉంచుకొని, నెక్స్ట్ టైం, నెక్స్ట్ వెళ్ళిపోండి. నెమ్మదిగా, హాయిగా, ప్రశాంతంగా కళ్ళు తెరవచ్చు. ఎస్, క్లాప్స్ టు ఆల్ ఆఫ్ యూ, క్లాప్స్. ఇక నాకు ఇంకా 15 minutes ఉంది. 12 minutesలో ముగించేస్తాను. ఎస్, ఎంతమంది చక్కగా మీరు హాయిగా రిలాక్స్డ్గా అనిపించింది బ్రీతింగ్ చేస్తున్నప్పుడు? రైజ్ యువర్ రైట్ హ్యాండ్. ఇది మీరు ఎప్పుడైనా అలసిపోయినప్పుడు టీవీ చూడాలి, ఫ్రెండ్స్తో చాట్ చేయాలి, ఇలా కాకుండా ఇది చేస్తే మీరు 1 hourలో రిలాక్స్ అవ్వాల్సింది ఒక 10 minutesలో రిలాక్స్ అవుతారు. సెకండ్, నిద్రపోయే ముందు చక్కగా చేస్తే, మా దగ్గరికి ఎంతమంది వస్తుంటారో, బాగా సంపాదించిన వాళ్ళను నేను ఎంతమందిని ట్రీట్ చేశానో నిద్ర రావడం లేదనేసి, చక్కని నిద్ర వస్తుంది. విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దాట్. రైట్. నెక్స్ట్, మీరందరూ ఇది వింటారు. ఈ ఫ్యూచర్ విజువలైజేషన్ చేస్తున్నప్పుడు ఎంతమంది బాగా మిమ్మల్ని సెటిల్ అయినట్టుగా చూసుకున్నారు? వెరీ గుడ్. ఎంతమంది నేను కొంతమంది కాలేజెస్ చేసినప్పుడు లవ్ అఫైర్స్తోనూ చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. నాకు బాగా తెలిసినటువంటి ఒక మాట చెప్తాను. మనం ఉన్నతంగా బాగా సెటిల్ అయిన తర్వాత ఆ చాయిస్ మన చేతుల్లోకి వస్తుంది. మనం నడిపించినట్టుగా నడుస్తుంది మన ప్రపంచం. ఒక మంచి స్టేట్కి వచ్చిన తర్వాత కావాలన్న ప్రతిదీ మన దగ్గరికి వస్తుందని నా లైఫ్లో కూడా ప్రూవ్ అయింది. మీ లైఫ్లో కూడా తప్పకుండా ప్రూవ్ అవుతుంది ఒక స్టేట్కి వచ్చేసేటప్పటికి. సో ఎంతమంది మీ స్పౌజ్ని చూసుకున్నారు? వేవరింగ్ తగ్గుతుంది ఇది చేయడం ద్వారా. ఎంతమంది మీ పిల్లల్ని చూసుకున్నారు?
వెరీ నైస్. ఎంతమంది మీరు భవిష్యత్తులో చాలా గొప్పగా ఉన్నారని చూసుకున్నప్పుడు ఒక మంచి పాజిటివ్ ఎస్టీమ్, ఎస్ ఐ కెన్ ఆల్సో డూ ఇట్ అని ఎంతమందికి అనిపించింది? చాలు, నేను వచ్చినటువంటి పని అయిపోయింది. క్లాప్స్ టు ఆల్ ఆఫ్ యూ. రైట్. సో ఎనీ మెడిటేషన్, టేక్ ఎనీ మెడిటేషన్, బుద్ధా సైడ్ బ్రెత్ అబ్జర్వేషన్ కావచ్చు, లేకపోతే రెండు కనుల మధ్య ఉన్నటువంటి స్పేస్ చూస్తుండవచ్చు, నోస్ టు నావల్ బ్రెత్ అబ్జర్వ్ చేస్తుండవచ్చు, అండ్ ఓషో రజనీష్ చెప్పినటువంటి అవేర్నెస్. ఇంత గొప్ప శరీరం కదా, శరీరం కలు ధర్మ సాధనం అన్నారు కదా, చక్కగా చేస్తున్నటువంటి శరీరాన్ని చూస్తుంటే కూడా మనసు ఆగిపోతుంది. ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా అవుతుందో మనలో ఉన్నటువంటి టోటల్ పొటెన్షియల్, దాన్ని సోల్ పొటెన్షియల్ అనవచ్చు, డివైన్ అనవచ్చు, చక్కగా బయటికి వస్తుంది. సో ఇక్కడ మీరు ఇలా చేస్తున్నప్పుడు మీలోకి అద్భుతమైనటువంటి ఎనర్జీ, ఆల్ ఆఫ్ యూ చేతులు ఉన్న వాళ్ళు మాత్రమే ఇలా దూరం దగ్గరికి అనండి. యూజ్ ఇట్ ఆర్ అదర్వైజ్ వీ లూజ్ ఇట్ అన్నాడు అష్టావక్ర. ఇలా దూరం దగ్గరికి చేస్తున్నప్పుడు చేతుల మధ్యలో ఏదైనా ఒకలాంటి శక్తి ఎంతమందికి తెలిసింది? దిస్ ఫోర్స్ మనం ఇతరులను అభినందిస్తున్నప్పుడు, ఇతరుల యొక్క ఎదుగుదలకు తోడ్పడుతున్నప్పుడు అది సహాయం అనుకుంటాం, కానీ నిజానికి మనలో ఉన్నటువంటి శక్తి పెంచుతుంది. క్లాప్స్ టు దిస్ ఎనర్జీ. సో ఇలా ఎనర్జీని పెంచుకుంటూ, దిస్ ఈజ్ కాల్డ్, మనలో నిద్రాణంగా ఉన్నటువంటి పీనియల్ గ్లాండ్. మనమంతా చెప్పాం, అనుకున్నాం లెఫ్ట్ బ్రెయినే వాడుతున్నామని. ఆల్ ఆఫ్ యూ ఈ ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయిస్తాను. దిస్ హెల్ప్డ్ మీ టు అచీవ్ మెనీ హైయెస్ట్ పొజిషన్స్ ఇన్ మై లైఫ్. నా యొక్క ఇంటెలిజెన్స్ ఎంత గొప్పగా ఉన్నప్పటికీ పని చేయని సందర్భాల్లో ఇది పనిచేసింది. చూడండి, ఇది చేస్తారు మీరందరూ. ఇలా అప్పుడే ఇలా లేచి నిలబడిన తర్వాత ఇది ఒక 2 minutes ఎక్సర్సైజ్. మీరు మీ శరీరాన్ని అడగండి, ఎస్ ఐ ట్రస్ట్ మై బాడీ కదా. ఆకలి ఉన్నప్పుడు గుర్ర అంటుంది, చాలన్నప్పుడు బ్రేవ్ అంటుంది. మన శరీరం ఎంత బ్యూటిఫుల్గా మనకు సిగ్నల్స్ ఇస్తుందో, కానీ పట్టించుకోం. అందుకే మా డాక్టర్ల దగ్గరికి పరిగెత్తాల్సినటువంటి అవసరం వస్తుంది. లోపలనే ఒక గొప్ప డాక్టర్ ఉన్నాడు, గొప్ప గురువు ఉన్నాడు అనేది మనకు తెలుస్తుంది. నేనంటాను, ఎస్ మై బాడీ హ్యాస్ గ్రేటెస్ట్ పొటెన్షియల్, ఇట్ కెన్ ఆన్సర్ ఎనీథింగ్, ఏదైనా చెప్తుంది అని చెప్పి మీరు ఏ ప్రశ్న అడిగినా చెప్తుంది అన్నట్టు. ఎస్ నేను సక్సీడ్ అవుతాను ఐఐటి అంటే, ఎస్ అయితే ముందుకు బాడీ ఇలా వస్తుంది, నో అయితే ఇలా వస్తుంది. అందరూ ఒక్కసారి అలా ఎస్ ఇలా ఉంచుకోండి, చేతులు కళ్ళు మూసుకొని ఒకసారి గట్టిగా, ఎక్కువ శబ్దం లేకుండా, ఎస్ ఐ ట్రస్ట్ మై బాడీ, మై బాడీ హ్యాస్ ఎ డివైన్ ఇంటెలిజెన్స్, నాలో ఎంతో శక్తి ఉంది, పూర్తిగా విశ్వసిస్తున్నాను. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఎస్ అయితే, ఒకసారి నన్ను చూడండి, బాడీ ఇలా ముందుకు ఇలా వస్తుంది, ఇలా టెస్ట్ చేసుకోండి. నో అయితే వెనక్కి వెళ్తుంది, ఎస్ అయితే ముందుకు. మనకి పోటీ ప్రపంచంలో ఏబిసిడీలు ఉంటాయి. కొన్నిసార్లు మనకు ఆన్సర్ తెలియదు, పక్క వాడిలో కాపీ కొట్టాల్సిన అవసరం లేదు. యూ కెన్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్. క్లోజ్ యువర్ ఐస్. ఒకసారి అనుకోండి, ఐఎమ్ ఎ వెరీ బ్యూటిఫుల్ పర్సన్. ఎస్ ఆర్ నో ఎలా మూవ్ అవుతుందో చూడండి, బాడీ ముందుకా వెనుక. ఐఎమ్ మోర్ ఇంటెలిజెంట్, చూడండి ఏం జరుగుతుందో. ఐ లవ్ మై ప్రొఫెషన్, చూడండి ఎలా ముందుకు వస్తుందో వెనక్కి వస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఫైనల్, మీకున్న ప్రశ్నలు ఏమైనా కావచ్చు. ఈ పని జరుగుతుందా కాదా, ఈ జాబ్ వస్తుందా కాదా, ఈ వర్క్ అవుతుందా కాదా చెక్ చేసుకోండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు. ఈ ప్రాక్టీస్ అప్పుడప్పుడు చేస్తుంటే బాడీ చెప్పేటువంటి సిగ్నల్స్ మనం వింటాం. బాడీని నమ్మినటువంటి వాడు ఎంత గొప్ప దేవదేవుడైనా ఈ శరీరాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎస్ ఒకసారి చెక్ చేసుకోండి. ఈ అమ్మాయి నాకు, ఇద్దరిని ట్రై చేస్తున్నాను, ఇది వర్కౌట్ అవుతుందా అది వర్కౌట్ అవుతుందా, ఈ జాబ్ వస్తుందా ఆ జాబ్ వస్తుందా, నేను ఇన్ని కోట్లు సంపాదిస్తానా అన్ని కోట్ల. జస్ట్ ఒక ½ minute. నెక్స్ట్, ఎంతమందికి బాడీ చెప్తుంది కరెక్ట్గా? రేజ్ యువర్ రైట్ హ్యాండ్. వెరీ గుడ్. ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుంది. క్లాప్స్, క్లాప్స్ టు ఆల్ ఆఫ్ యూ, క్లాప్స్. నెక్స్ట్ 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 మసురో ఎమోటో అనేటువంటి ఈ సైంటిస్ట్ ఏం చెప్పారంటే, ఆయన మన శరీరంలో 60 to 70% వాటర్ ఉంది కాబట్టి వాటర్స్ను క్రిస్టల్స్గా తయారు చేశాడు. క్రిస్టల్స్గా తయారు చేసి దానిపైన
మంచి మంచి మాటలు, మంచి మంచి ఆలోచనలు చెప్తున్నప్పుడు ఆ వాటర్ క్రిస్టల్స్లో వచ్చినటువంటి చేంజెస్ను హై స్పీడ్ ఫోటోగ్రఫీలో చూశాడు. ఎస్, ఒకసారి చూద్దాం. అక్కడ లెఫ్ట్ కార్నర్లో చూసి కంటిన్యూస్ నాన్ సెన్స్ మ్యూజిక్ పెట్టినప్పుడు ఆ విధంగా వాటర్ క్రిస్టల్ ఉంటే, మంచి ప్రేయర్స్ ఉన్నప్పుడు సబ్జెక్ట్ చేసినప్పుడు ఆ వాటర్ ఈ విధంగా మార్పు చెందిందట. నెక్స్ట్, యూ ఫూల్ అన్నప్పుడు ఎంతో డట్టీగా కనిపించినటువంటి ఆ వాటర్ ఇన్నర్ క్రిస్టల్ ఐ లవ్ యూ, ఐ రెస్పెక్ట్ యూ, యు ఆర్ మై సపోర్టర్ అని ఆ రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు ఆ విధంగా బ్యూటిఫుల్గా వచ్చిందట. నెక్స్ట్, కంపాషన్ అనేటువంటి మాట తరచుగా ఆ వాటర్ క్రిస్టల్ సబ్జెక్ట్ చేసినప్పుడు ఆ విధంగా ఉంటే థ్యాంక్ యూ. అందుకే మన మోటివేటర్స్ అందరు చెప్తుంటారు ఆల్ ఈజ్ వెల్, అక్సెప్ట్ ఎవ్రీథింగ్. ఎప్పుడు వస్తుంది అది? అలా చక్కగా అంటున్నప్పుడు ఈ విధంగా ఐల్ కిల్ యూ, నీ వల్లనే జరిగింది, నేను ఎక్కువ కులంలో పుట్టడం వల్లనే నాకు రిజర్వేషన్ రావడం లేదు అని ఎక్కువగా నిందిస్తుంటాం చూడండి. అటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు మనలో ఉన్నటువంటి వాటరే ఈ విధంగా రూపం చెందుతుంటే ఇక మిగతా సెల్స్ అన్నీ చెడిపోవు. దట్స్ వై ఆల్వేస్ ముందు స్పీకర్ ఉదయ్ గారు చెప్పినట్టుగా రెస్పెక్ట్ యువర్ థాట్స్, రెస్పెక్ట్ యువర్ వర్డ్స్, రెస్పెక్ట్ యువర్ యాక్షన్స్. మన నుంచి ఏది వస్తే అది చాలా గొప్పది. ఎస్, నెక్స్ట్ ఇక్కడ ఎన్ని కలర్స్ ఉన్నాయి? బాగా చూస్తే మనకి ఇంకో కలర్ కూడా కనిపిస్తుంది, కానీ చూడం. జీవితం అంతా అదే. కొద్దిగా సహనం అనేది ఎప్పుడైతే వస్తుందో మనము ఆటోమేటిక్గా చూడవలసినది అంతా చూస్తాం, అంతా గొప్పగానే ఉంది. నెక్స్ట్ ఈ ఏనుగు ఎన్ని కాళ్ళు ఉన్నాయి? 4 అయినప్పటికీ కూడా రకరకాల జడ్జ్ చేస్తాం. వాడిట్ట వీడిట్ట అన్న భోగట్ట మనకెందుకు, మన మెట్ట అని ఎంతవరకు ఆలోచించాం అని చెప్తుంది ఇది. నెక్స్ట్, ఇక్కడ మనం గమనిస్తే ఎన్ని ఉన్నాయి? నెక్స్ట్, ఇక్కడ ఫేసెస్ని మనం చూడడం, వేసెస్ను మాత్రమే చూస్తాం. ఎప్పుడు కూడా మనకు ప్రాబ్లం వస్తుంది, కానీ ప్రోబ్ సో దట్ యూ విల్ గెట్ లంసమ్స్ అన్నది ప్రాబ్లం మనకు అందించేటువంటి ఒక గొప్ప మెసేజ్. ప్రోబ్ లంసమ్స్, ప్రోబ్ చేయాలి, దాన్ని ఫేస్ చేయాలని చెప్పేదానికి. నెక్స్ట్, ఈ 2 గీతల్లో మనం గమనిస్తే ఏది పెద్దదిగా కనిపిస్తుంది? 2 సమానమైన, అది క్లోజ్డ్గా ఉంది కాబట్టి తక్కువగా కనపడుతూ ఓపెన్గా ఉన్నది చాలా గొప్పదిగా కనిపిస్తుంది. అందుకే పారాచూట్ కూడా ఓపెన్గా ఉంటే పనిచేస్తుంది అన్నట్లుగా ఓపెన్ మైండ్ ఉన్నటువంటి ఇంపాక్ట్ యూత్ కంతా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టేద్దాం. నెక్స్ట్, ఫాస్ట్గా చదివేద్దాం, ఫాస్ట్గా. నెక్స్ట్, ఫాస్ట్గా. ఎంతమంది దాదా గుర్తించగలిగారు? వెరీ గుడ్, దట్స్ వై యువర్ ఆల్ ఇంపాక్ట్ స్టూడెంట్స్. క్లాప్స్ టు ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్, ఎందుకు రెస్పెక్ట్ ఫిమేల్ అన్నారంటే మగవాడికి ఒక ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్, సృష్టి అందించినటువంటి గిఫ్ట్ ఏమిటంటే ఆల్ ఫీమేల్స్. క్లాప్స్ టు ఆల్ ఫీమేల్స్. ఫీమేల్స్ ఆర్ ఒక స్పిరిచువల్ మాస్టర్గా నాకు తెలిసినటువంటి విషయం. నాకు కూడా ఫస్ట్ కూతురు పుట్టింది కాబట్టి నాకు బాగా తెలుసు. ఎక్కడైతే స్త్రీ ఉందో అక్కడ మగవాడు తప్పకుండా కూడా వారి విజయం వెనక ఉంటుందని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే దే హ్యావ్ వండర్ఫుల్ ఎనర్జీ. వారిని రెస్పెక్ట్ చేస్తున్నప్పుడు మన ఎనర్జీస్ కూడా, మన యొక్క విల్ పవర్ కూడా పెరుగుతుందని. ఎస్, నెక్స్ట్ దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ డన్. దీస్ ఆర్ ది కామన్ సెన్స్, ద బెనిఫిట్, క్రియేటివిటీ, సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఇన్నర్ పీస్, సాటిస్ఫాక్షన్ కోషెంట్, ఇవన్నీ కూడా మనకు వస్తాయని. ముఖ్యంగా నాకు బాగా తెలిసింది ఈ మెడిటేషన్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఎప్పటికీ ఏది సూటబుల్లో అప్పటికి ఆ టాకి తాన్ హర్టక, వేరొకరిని హర్టింపక, ఎస్కేప్ అవ్వాడు ఇంటెలిజెంట్ సుమతి అన్నట్లుగా ఆ ఇంటెలిజెన్స్ మనలో వస్తుందని. అందరూ కాళ్ళు ఉన్నవాళ్ళు మాత్రమే ఒక్కసారి ఇలా అనండి. చెప్పింది చేయగలుగుతారా? ఎస్. నెక్స్ట్, డ్రా 1 విత్ రైట్ హ్యాండ్. 1 2 6. మనసు ఎప్పుడు కూడా ఒకే పని చేయగలుగుతుంది. 2 పనులు మనం చేయలేమనే దానికి ఈ చిన్ని ఉదాహరణ చూడవచ్చు. ఎస్, ఆల్ ఆఫ్ యూ క్లాక్ వైజ్ డైరెక్షన్లో గీయండి. కాళ్ళు ఉన్న వాళ్ళు మాత్రమే గడియారం ముళ్ళు తిరుగుతున్నట్లుగా. ఎస్, కరెక్ట్. అలా చేస్తూ 1 నిమిషం మీరు చేయలేరనుకుంటా, చేయగలరా? చేస్తారా? ఎస్, అలా ఫాస్ట్గా చేస్తూ గట్టివారే మీరు చేయగలుగుతున్నారు. ఈ చేత్తో 6 గీయండి. ఎంతమంది చేయలేకపోయారు? అందరూ క్లాప్స్.
సో మనసును ఎప్పుడు with all these things, I'll end the session. Okay? Thank you very much. I think 10 minutes ముందే స్టాప్ చేయగలిగాను. Thank you very much. Any questions you have? Any questions you have? So, మనము 4:1 బ్రీదింగ్ చేశాము అండ్ ఈ పెండులం టెక్నిక్ చేశాము. ఇక మీకు చెప్పినటువంటి షమనిక్ బ్రీదింగ్ అనేటువంటి టెక్నిక్ మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. ఇట్ విల్ టేక్ నాట్ మోర్ దాన్ 1 minute. ఎస్, అందరూ ఒకసారి గాలిని ఇలా వదిలేయండి. గాలి చక్కగా ఇలా తీసుకోండి. ఇలా వదులుతున్నప్పుడు చక్కగా మీలో ఏదైతే వదలాలనుకుంటున్నారో, పొట్టితనం కావచ్చు, నల్లదనం కావచ్చు, కష్టం కావచ్చు, బాధ, లెఫ్ట్కి వదిలేస్తూ రైట్కి తీసుకుంటున్నప్పుడు చక్కగా మీలో హుందాతనం, సెల్ఫ్ ఎస్టీమ్, పెద్దల పట్ల గౌరవం, సమాజం పట్ల బాధ్యత, టేక్ ఇట్. ఇలా వదులుతూ చక్కగా తీసుకుంటూ, వెరీ నైస్. ఒక మనిషిని మీరు క్షమించలేరు, వారిని కూడా క్షమించేసేయండి ఇక్కడ. ఎస్, త్రో ఆల్ యువర్ నెగటివిటీ ఆన్ టు ద లెఫ్ట్. రైట్ సైడ్ తీసుకుంటున్నప్పుడు చాలా చక్కగా పాజిటివిటీ తీసుకోండి. ప్రతి మనిషి నుంచి కూడా మనం నేర్చుకోవాల్సింది ఉంటుంది. చెత్త ఉంటే ఆ చెత్తనంతా వదిలేయండి. అమ్మ వాళ్ళు కష్టపెట్టారు, ఒకరిని పూర్తిగా నమ్మడం వల్ల ఇలా జరిగింది. జస్ట్ రిలీజ్ ఇట్ ఆన్ టు ద లెఫ్ట్. టేక్ ఆల్ ద పాజిటివిటీ ఇన్ టు ద రైట్. ఎంత టైం అది? నెగిటివిటీ అంతా వదిలేస్తూ చక్కగా పాజిటివిటీలా తీసుకుంటూ, ఇక్కడ మనలోని మార్పు ప్రపంచాన్ని కూడా మార్చగలదు. ఆలోచనలో చేసేటువంటి మార్పు మాటల ద్వారా వెలువడి ఆచరణ ద్వారా తప్పకుండా మార్పును తీసుకొని రాగలదు. యూ కెన్ ప్రాక్టీస్ దిస్ అట్ యువర్ హోమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్కి వెళ్ళిపోండి. Harikumar garu, please give your telephone number, and if your number is busy, you can ask them to send only SMS, and that is easy. ఎస్ సార్, truthbliss.com, సత్యం ఆనందం అనేటువంటి truthbliss.com వెబ్సైట్లో చూడవచ్చు. యూ కెన్ సీ. థ్యాంక్ యూ. I request of our club president, Vasavi Club President, Vasavi Club Hyderabad Greater, and all other Vasavians to come to honor Dr. Harikumar garu. And all the trainers, Raghavendra garu, all the trainers are requested to come here. Apart from the routine subjects, sir, you have given a lot of information about meditation and the benefits of meditation, and practically you have demonstrated meditation. Thank you so much, sir.